ఒక స్పెషల్ ఉంది. అదేంటిదంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ప్రస్తుతం హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ ఏరియాలో థైరాయిడ్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూట్ మొత్తం ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. ఇక్కడ నాకు పల్లెటూరు వాతావరణం లెక్కనైతే కనబడుతుంది. చుట్టూరా చెట్లు ఉంటాయి, అందులో నెమళ్ళు ఉంటాయి. మన పల్లెటూళ్ళలో అయితే నెమలు కనబడాయి, కానీ ఇక్కడైతే నెమలు కనబడతాయి, అప్పుడప్పుడు కనబడతాయి. ఆ క్లిప్స్ కూడా మీకు ఇందులో పోస్ట్ చేస్తాను. స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అయితే చూడండి, అస్సలు మిస్ కాకండి, ఓకేనా. బ్యాంకుల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ థైరాయిడ్ ఇన్స్టిట్యూట్ అన్నట్టు. ఇందులో కొన్ని మేమున్నప్పుడు అయితే ప్రస్తుతం మొబైల్ అండ్ ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ కోర్స్ అయితే నడుస్తున్నాయి. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తున్నాం. ప్రతి ఒక్కటి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, ఎక్కడ ఏముంటుందో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదైతే మనం ఎంట్రన్స్ తీసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. సెక్యూరిటీ అన్న ఉంటాడు. ఇదే మెయిన్. ఎటు వెళ్ళాలన్నా ఈ రూట్ నుండే వెళ్ళాలి, ఏదున్నా ఇక్కడ నుండే చూసుకుంటూ వెళ్ళాలి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇది ఎప్పటికీ క్లోజే ఉంటుంది. అన్న వాళ్ళు ఎప్పటికీ 24/7 ఎవరొకరు సెక్యూరిటీ అన్న వాళ్ళు అయితే ఉంటారు. దాటిన తర్వాత ఇది కొన్ని మెటీరియల్స్ ఉన్న స్టోర్ రూమ్ అది. ఇది ఆఫీసు డైరెక్టర్ సార్ కానీ ఇంకా వార్డెన్ సార్ కానీ ఇందులో ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇందులో తీసుకుంటారు. ఇక ముందుకు వెళ్ళే అంటే ఇది మెయిన్ ఎంట్రన్స్లో. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక కార్ ఉంటుంది. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా ప్రాబ్లం వచ్చాయంటే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఈ కార్ అయితే ఎప్పటికీ ఉంటుంది. ఇటుకెళ్ళే హాస్టల్. సో ఇటుకెళ్ళే హాస్టల్, ఇందులో రూమ్స్ ఉంటాయి. ఇది చూడండి, ఈ ఫస్ట్ రూమ్కు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. సెకండ్ రూమ్కి అయితే లేవు. 4 బాత్రూమ్స్, వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ కూర్చోడానికి. ఇటు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది ఒక టెంపుల్. సో రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు అందరూ టిఫిన్ చేయడానికి వెళ్ళారు కాబట్టి ఎవరు ఉండరు ఆల్మోస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇది కింద, ఇది పైన ఉండేవాళ్ళు. కానీ అక్కడ స్టూడెంట్స్ ఉన్నప్పుడు వచ్చేయంటే విపరీతంగా ఘోరంగా ఉంటుంది. అందుకొరకే స్టూడెంట్స్ లేనప్పుడు అయితే తీస్తున్నా. ఇది చూసారు కదా, అటు నుండి వాష్రూమ్స్ వెళ్ళడానికి అయితే ప్లేస్ ఉంటుంది. సో ఇంకా నేను ముందుకు వెళ్దాం. ఇది ఒక రూము. ఇందులో ఆల్రెడీ మన ప్రాణబో ఉన్నాడు. హాయ్ బ్రో. ఇందులో కొనాలి అంటే 2 రూమ్లు కలిపి ఉంటాయి స్టూడెంట్స్ ఉండడానికి. ఇక దీని పక్కన ఆనుకొని ఇంకా రూమ్స్ ఉన్నాయి, అటు కూడా వాష్రూమ్స్ ఉన్నాయి. అవి కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే 9 దాటి అంటే లాక్ వేస్తారు. 9 దాటింది అనుకో, క్లాస్ వెళ్ళాలి కదా, ఇందులో ఎవరు ఉండకుండా లాక్ వేస్తారు. లోపలికి వెళ్ళడానికి అలో ఉండదు. ఇక ఈ టెంపుల్ చెప్పాను కదా, ఈ రూమ్ ఏమో సార్లు ఎవరైతే టీచింగ్ చెప్తారో ఆ సార్స్ అయితే ఉండడానికి ఆ రూమ్స్. ఇంకా ముందుకైతే వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువ సపోటా చెట్లు అయితే ఉంటాయి. మొత్తం చుట్టూరు అడవి ఉంటుంది. అడవి లెక్కనే ఉంటాయి కానీ చెట్లు పల్లెటూరు వాతావరణం లెక్కనే ఉంటుంది. అందులో మొత్తం ఎక్కువ నెమళ్ళు ఉంటాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, సపోటా చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఉంది. అదేంటిదంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ చూపిస్తాను. ఇది ఒక పెద్ద సపోటా చెట్టు చూడండి. భారతదేశ తొలి ప్రధానమంత్రి శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు నాటిన సపోటా మొక్క. ఇప్పటి వరకు అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇది థైరాయిడ్ ఇన్స్టిట్యూట్లో ఉండడం చాలా సంతోషం. చూస్తున్నాం వాళ్ళు నాటిన మొక్క, వారు లేకున్నా కానీ వారు నాటిన మొక్క అయితే ఉన్నది. ఇక ఇటు చూసుకున్నట్లయితే అది మొబైల్ క్లాస్ రూమ్ అన్నట్టు. ఆ మొబైల్ క్లాస్ రూమ్ కూడా వెళ్ళి చూపిస్తాను. ఇటు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్. కూర్చోవడానికి గద్దెలు ఉంటాయి. ఇలా వెళ్ళిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తే ఈ ఫస్ట్ రూమ్ ఏంటిదంటే
మన సిస్టమ్ వర్క్స్ నేర్చుకోవడానికి అది. తర్వాత ఏసీ వాళ్ళది, అది కూడా నేను ముందు వెళ్ళి చూపిస్తాను. ఈ వెనకాల కూడా వాష్రూమ్స్ ఉన్నాయి. సో చూసుకున్నట్లయితే ఎలా ఉంది కామెంట్ తెలపండి. ఇంకా మిగతా ముందు ముందు చూపిస్తాను. వాతావరణం చూడండి ఫ్రెండ్స్. ఇది మొబైల్, అక్కడ క్యాంటీన్, తర్వాత అది వాళ్ళు క్యాంటీన్ వాళ్ళ స్టోర్ రూమ్, ఈ పాత రూమ్స్ అన్నట్టు. సో ఈ ఇన్స్టిట్యూట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఉదయం 8 గంటలకు టిఫిన్ ఉంటుంది. రోజు ఉదయం టిఫిన్స్తో పాటు రాగి మాల్ట్ కూడా ఉంటుంది, తాగేవారు కూడా తాగవచ్చు. తర్వాత మధ్యాహ్నం 1ంటికి లంచ్. ఏ గ్రూప్స్ ఉంటారో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్, మొబైల్ 2 బ్యాచెస్ ఉన్నాయి. ఇంకంతకుముందు కూడా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రస్తుతం మేము వచ్చిన బ్యాచ్లు అయితే ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్, మొబైల్ 2 బ్యాచెస్ అయితే ఉన్నాయి. కానీ అంతకుముందు వీడియోగ్రఫీ కూడా ఉందంట, ఇప్పుడు ప్రస్తుతం లేదు. లేడీస్ వాళ్ళకైతే సిస్టమ్ వర్క్, మగ్గం వర్క్, బ్యూటీషియన్ వాటి గురించి అయితే క్లాసెస్ తీసుకుంటారు. సో ఈ వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది మా మొబైల్ రూమ్ అన్నట్టు. ఇవి బయటికి చూడడానికి ఇలా ఉన్నాయి కదా, లోపల క్లిప్స్ కూడా చూపిస్తాను. ఆ లోపల క్లిప్స్ ఎట్లా అంటే సీలింగ్ చేసి ఉంటుంది. ఇదంటే న్యాచురల్గా ఉంటుంది. పైన ఒక మన పెంకుటిల్లు ఉంటుంది కదా, అలానే ఉంటుంది. బయట కవర్స్ కట్టున్నాయి కదా చూడండి, కవర్స్ కట్టున్నా కానీ లోపలికి వెళ్తే బాగానే ఉంటుంది. నేను జాయిన్ అయిన కోర్స్ ఏమో మొబైల్ సర్వీసింగ్. సో మొబైల్ సర్వీస్ సంబంధించిన వీడియోస్ అయితే కొన్ని తీసుకున్నాను, అవైతే పోస్ట్ చేస్తున్నాను. సో ఇక ఏసీ టెక్నీషియన్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. ఏసీ కోసం నేర్చుకునే వాళ్ళ రూమ్ అయితే చూపిస్తాను. చూడండి, ఇదేనండి ఏసీ రిపేర్ నేర్చుకునే రూము. ఈ పక్క పంటి ఏ బ్యాచ్ అయినా సాయంత్రం 5:30కి అయితే క్లాస్ అయిపోతుంది. క్లాస్ అయిపోయిన తర్వాతనే నేను ఆ ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ వాళ్ళ దగ్గరికి అయితే వాళ్ళ క్లాస్ రూమ్కి అయితే వెళ్ళాను. చూడండి ఫ్రెండ్స్, ప్రతిరోజు 5:30 దాకా క్లాస్ ఉంటుంది కదా. మధ్యాహ్నం తర్వాత 4ంటికి అయితే ఒక టీ బ్రేక్ అయితే ఉంటుంది. స్నాక్స్ ఉన్న చాయ్ పెడతారు, చాయ్ ఉంటుంది, ఏదైనా ఒక స్నాక్స్ ఉంటుంది. ఇక ప్రతి గురువారం స్వచ్ఛ భారత్ అయితే ఉంటుంది. స్వచ్ఛ భారత్ మొత్తం చెట్లు ఉంటాయి కాబట్టి ఆకులు అనేవి మొత్తం కొంచెం క్లీన్ అయితే చేయాలి.
స్వచ్ఛ భారత్ అయితే చేయాలి. గురు సో ఫ్రెండ్స్, ఇది మిడిల్లోకి వచ్చినాను. ఇక్కడ కూర్చోడానికి గద్దెలు ఉంటాయి. ఇగో ఇది హనుమాన్ టెంపుల్. అలాగే ఇది ఎంఎస్ ఆఫీస్ రూమ్. మళ్ళీ దాని పక్కన ఉన్నది ఏసీ. తర్వాత ఇక్కడ చూడండి, మేము సాయంత్రం టైంలో లేదా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తాము. సో ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే ఇప్పుడు ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. హాయ్ చెప్పండి. సే హాయ్. ప్రశాంత్ భాయ్ హాయ్ చెప్పేసి. సో వీళ్ళే ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. హాయ్ రేవంత్ రెడ్డి. దగ్గరలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే దగ్గర ఉంటుంది. చూడండి, రోజైతే విమానాలు అయితే దగ్గరగా కనబడుతుంటాయి. సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. ముందు కనబడుతుంది కదా, జూమ్ చేస్తున్నా చూడండి. ఇది క్యాంటీన్లోకి కొంచెం చీకటి అయినాక వెళ్తా. ఇప్పుడు వెళ్ళాను, ఎందుకంటే క్యాంటీన్లో అందరు తినేటప్పుడు వీడియో తీస్తాను. వీడియో తీసుకున్నా నాకు ఎక్కువ బాబురాలే. నైట్ టైం అయితే చుట్టూరా లైట్లు ఉంటాయి కాబట్టి డోకైతే లేదు. ప్రతి ప్లేస్ అయితే లైటింగ్తోనే ఉంటుంది. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదండి బైరెడ్ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.